ఎలిమెంట్తో ఏ అభివృద్ధి లేకుండా కేవలం అహంకారం అనే ఎలిమెంట్తోనే కాలం గడిపేసిన 4 సంవత్సరాలు గడిపేసిన వ్యక్తిని అసలు ప్రజలు పరిస్థితి లేదు. అహంకారం ఆధిపత్య ధోరణి ఆయన కులమే కాదు, ఆయన మతం కాదు, ఎవరో కూడా కాదండి. మీ పార్టీలో, మీ ప్రస్తుత పార్టీలో ఎంత నా ప్రస్తుత పార్టీలో ఎంత అణచివేత, ఎంత దాష్టీకం, ఎంత అహంకారం, ఎంత బెదిరింపు, ఇంకా చాలా పేర్లు పెట్టవచ్చు, ఎంత అరాచకం ఉంటాయి అంటే ఎంఎస్ బాబు అనే పూతలపట్టు ఎమ్మెల్యే 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి మీద బహిరంగంగానే విమర్శలు చేశాడు. ఓపెన్గానే, చాలా ఓపెన్గా. చేసేదంతా మీరు బలి చేసేది మమ్మల్ని అని ఓపెన్గానే మాట్లాడి చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. అతను ఏదో బెంగళూరు పోయాడు. అతన్ని ఇప్పుడు భయపెట్టి బెదిరించి తీసుకొచ్చి నువ్వు పూతలపట్ల ఉంటావా సస్తావా స్టేట్మెంట్ ఇయ్య అంటే మళ్ళీ రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నా మాటలు వక్రీకరించారు, నేను అట్లా అనలేదు, బతికినంతకాలం వైసీపీ అని. అంటే ఎలా ఉంటుందో చూడండి. చివరికి ఎమ్మెల్యేని బెదిరించి కూడా ఎంతకాలం కాపురం చేస్తారు ఆ ఎమ్మెల్యేతో? అదే ఎంఎస్ బాబు దళిత ఎమ్మెల్యే కాబట్టి అలా అనగలిగారు. ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డిని అనగలరా? అవును, అనలేరు. రఘురామరాజును కాబట్టి తీసుకెళ్లి కేసు పెట్టి 3rd డిగ్రీ ఇచ్చారు. కాపు రామచంద్ర అంటే కాపు రామచంద్రారెడ్డి గారికి ఇవ్వమని కాదు అనేది, కానీ ఇవ్వగలరా? అదే నాకు ఇచ్చిన వాళ్ళు పీకిందే ఉంది. ఏంటండి ఈ దాష్టికాలేంటి? అయితే ఆ హింసా ప్రవృత్తిని ఎవరు సహించరండి. కాకపోతే ప్రజలకు ఉన్న భయం అనే ఎలిమెంటు అది రైట్ టైంకి అది ఒక కోపంగా మారి ఇట్ విల్ ఎక్స్ప్లోడ్, ఒక లావాలాగా ఇప్పుడు ఇతని మీద ఆ ద్వేషం అనేది మనం చాలా సినిమాల్లో చూస్తాం. వెంకటకృష్ణ గారు హీరోని విలన్ చాలా హెరాస్ చేస్తాడు, చాలా చేస్తాడు, ఊర్లో అరాచకాలు చేస్తాడు. చివరికి ఏమవుతుందంటే ఆ సినిమాల్లో ఆ విలన్ని ప్రజలు తొక్కుకుని వెళ్ళిపోతారు. మీరు పవన్ కళ్యాణ్ గారి గంగతో రాంబాబు కానీ, లేకపోతే రామ్ చరణ్ సినిమా నాయక్క ఏదో సినిమా ఉంది, వాటిలో ఎవడో ఏదో సినిమాలో అలా చివరిలో విలన్ని తొక్కుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ రాజకీయంగా ఓటు అనే ఆయుధం ద్వారా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ఊహించనంత భయంకరమైన రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని కౌరులు చెప్పినా నా కుటుంబంలో స్విచ్ పెట్టారు. అసలు అర్థం ఉందా వెంకటకృష్ణ గారు ఆ మాటకి? ఆయన కుటుంబంలో ఎవరు పెట్టారండి చిచ్చు? ఆయన చెల్లికి ఆస్తి ఇవ్వద్దని చెప్పి వెంకటకృష్ణ గారు చెప్పాడా, రఘురామకృష్ణ గారు చెప్పాడా, రాధాకృష్ణ గారు చెప్పాడా? మనమే ఇంటర్ఫేర్ కాలేదు కదా. ఆస్తి ఇవ్వంది ఎవరు? అన్న. ఎంపీ సీట్ ఇవ్వంది ఎవరు? అన్న. సో తప్పు అన్న చేసి చెల్లికి చిచ్చు మనం పెట్టారంటారేంటండి? అర్థం కాదు. మనం అంటే మీరు నేనని కాదు, బట్ ఆయన ప్రజల దగ్గర వాపోయిన విధానం చూస్తే ఎందుకు పాపం అంత బేలగా మాట్లాడారు? అంత బేలగా మాట్లాడినంత మాత్రాన ఎవరో ఆ పార్టీకి సింపథైజర్గా ఉన్న ఒక మానవత మూర్తి భవించిన పురుష పుంగవుడు మాట్లాడినంత మాత్రాన అంటే నేను అనేది ఆ బేలతనం గురించి చెప్తున్నా. అంటే చెల్లిని అన్నని విడదీశారని చెప్పి ఏదో రక్త సంబంధంలో సావిత్రి రామారావుని విడదీసేసినట్టు అలాగా అంత ఎక్స్ప్రెషన్ అవసరమా? అంటే ఎవరన్నా నమ్ముతారా ఆ ఎక్స్ప్రెషన్ని? జనాలకి తెలియదా? ఆ చెల్లి కుర్రో మొర్రో అని చెప్పి బాధపడతా ఉంటే తెలంగాణలో పార్టీ పెట్టుకుని సరే ఇంకా తర్వాత అవకాశం దొరికింది, ప్లాట్ఫామ్ దొరికింది, సరే ఆవిడ ఈలోపు మరి సర్దవలసినవి సర్దలేదు, ఆవిడకి కోపం వచ్చింది, ఇంకా ఓకే షీ హాస్ డిసైడెడ్. ఇంకా తర్వాత ఎన్ని మాటలు మాట్లాడినా కుదరదు, ఇంకా అయిపోయింది. సో తప్పో ఒప్పో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్లు అండి, ఎవరికే సంబంధం లేదు. కానీ ప్రతిపక్షాన్ని ఆ చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో చిచ్చు పెట్టాడంటే అసలు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో చేర్చుకున్నారా? ఆయన తండ్రి గారికి ఆశ్రయం ఇచ్చిన పార్టీ ఇప్పుడు కుమార్తెగా ఆశ్రయం ఇచ్చింది. తప్పే ఉంది అందులో. జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి ఇంట్రడ్యూస్ చేసి ఎంపీని చేసిన పార్టీ, ఆ పార్టీ నీడకి అతని చెల్లి వెళ్తే నీ నీడని వదిలి
నువ్వు చేసిన అన్యాయానికి దాన్ని కూడా తనకు చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, లేకపోతే ఈనాడు రామోజీరావు, లేకపోతే TV5 నాయుడు గారు చేసిన అన్యాయంగా మరి ఆయన ప్రజలకి చెప్పుకుంటూ ఉంటే పాపం బాధ అనిపిస్తుంది. ఏంటి ఎలా ఉండి జగన్మోహన్ రెడ్డి ఇలా బేలగా అయిపోయాడురా పాపం, ఇలా అర్థిస్తున్నాడని చెప్పి. ఎంతైనా ఇంకా ప్రస్తుత పార్టీలో ప్రస్తుత నాయకుడు కాబట్టి కొంచెం అయ్యో అనిపిస్తుంది. అంతలోనే నన్ను కొట్టిన దెబ్బలు గుర్తొచ్చి కోపం కూడా వస్తుంది అనుకోండి, కానీ కాస్త అయ్యో అనిపిస్తూ ఉంటుంది. సరే రాజుగారు, ఒక్క 2 విషయాలు ఉన్నాయి మీతో